మా ఇంటికి యూపీవీసీ విండోస్ పెట్టించుకోవాలనుకుంటున్నామండి. ఏ కంపెనీ తీసుకోమంటారు? ఈ కంపెనీ బాగుంటుందా? ఆ కంపెనీ బాగుంటుందా? వీటిలో ఏ కంపెనీ మంచిది? ఏది బెస్ట్ అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. ఈ కంపెనీకి సంబంధించిన వాడు మాదే బెస్ట్, మాదే గ్రేట్, మాదే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే మీరు చూడవలసింది ఇది కాదు. ముఖ్యంగా వీటిలో చూసుకోవాల్సింది సిరీస్ అనేది చూసుకోవాలి. వీటిలో మనకి 80 సిరీస్, 90 సిరీస్, 92 సిరీస్ ఇలా అయితే ఉంటాయి. మీరు తీసుకుంటే యూపీవీసీ విండోస్ లో ఖచ్చితంగా 90 సిరీస్ అంతకన్నా ఎక్కువ ఉండేవే తీసుకోండి గానీ అంతకన్నా తక్కువ ఉండేవి తీసుకోవద్దు. అలాగే వీటిలో ముఖ్యంగా మరొకటి చూసుకోవాల్సింది ఏంటన్నట్లయితే మీకు ఈ విండోస్ లో కింద మీకు అల్యూమినియం ట్రాక్ అనేది వస్తుందా లేదా అనేది కూడా ముఖ్యంగా చూసుకోవాలి. మీకు తక్కువలో వచ్చే వాటిలో ఏంటన్నట్లయితే కింద అల్యూమినియం ట్రాక్ అనేది రాదు. సో ఆ ట్రాక్ అనేది లేదు అన్నట్లయితే విండోస్ అనేవి మీరు క్లోజ్ చేసేటప్పుడు అలాగే ఓపెన్ చేసేటప్పుడు ఆ కింద త్వరగా పాడైపోయి విండోస్ అనేవి స్ట్రక్ అయిపోతాయి. సో మనకి స్లైడింగ్ అనేది స్మూత్ గా ఉండదు అనమాట. అదే మీకు అల్యూమినియం ట్రాక్ అనేది ఉన్నట్లయితే విండోస్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు మనకి చాలా స్మూత్ గా రన్ అవుతాయి. సో ఎక్కువ కాలం లైఫ్ అనేది ఉంటుంది అనమాట. మనం స్లైడింగ్ చేసేటప్పుడు విండోస్ అన్ని కూడా స్మూత్ గా రన్ అవుతాయి. అలాగే యూపీవీసీ విండోస్ లో ఎక్కువగా మీరు వైట్ కలర్ లో ఉండే సిరీస్ ని చూస్తూ ఉంటారండి. ఇలా వైట్ కలర్ లో ఉండే సిరీస్ లో ఎక్కువగా మీకు కాస్ట్ అనేది ఫస్ట్ స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మార్కెట్ లో తీసుకుంటూ ఉంటారు. స్క్వేర్ ఫీట్ అనేది మీకు రూ. 450 లేదా 480, 500 ఆ విధంగా ప్రెజెంట్ అయితే చార్జ్ చేస్తున్నారండి. ఇది క్వాలిటీని బేస్ చేసుకుని ఉంటుంది. వీటిలో మీకు అల్యూమినియం అలాగే స్టీల్ వచ్చేవి కూడా ఉంటాయి అనమాట. విండోస్ కి ఫ్రేమ్ కి సంబంధించి. సో అవి కొంచెం ప్రీమియం యూపీవీసీ విండోస్ అని చెప్పుకోవచ్చు. అవి వచ్చేసరికి మీకు ఫర్ స్క్వేర్ ఫీటే ₹1000 అంతకన్నా ఎక్కువ ప్రైస్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో మీకు బడ్జెట్ లో వచ్చేవన్నీ కూడా మీకు రూ. 450, 500 ఈ రేంజ్ లో వచ్చేసేవే అనమాట. అన్ని వైట్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటాయి. సో వాటిపైన స్టిక్కర్లే మీకు రకరకాల కంపెనీలు రకరకాల పేర్లు అయితే వేసుకుంటూ ఉంటారు. సో ఈ స్టిక్కర్లు వేసుకునే ఈ కంపెనీలు అనేవి మీరు చూస్ చేసుకోమాకండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీకు కావాల్సింది అల్యూమినియం ట్రాక్ అలాగే వీటికి సంబంధించి 90 సిరీస్ అంతకన్నా ప్లస్ ఉండేటట్లే చూసుకోండి. వీటి యొక్క ప్రైస్ అనేది మనకి రూ. 450 ప్రెజెంట్ మార్కెట్ లో అయితే తీసుకుంటున్నారు. మీకు సింపుల్ గా ఒక విండోకి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి పెట్టుకోవాలనుకున్నట్లయితే టోటల్ గా అన్ని విండోస్ కలిపి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ఒక విండో తీసుకోవాలనుకున్నట్లయితే ఆ విండో యొక్క సైజు సపోజ్ మనం హాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాం. హాల్లో విండో అనేది 4 అడుగులు వెడల్పు 4 అడుగులు ఎత్తుతోటి ఉందనుకుందాం. సో 4x4 మనకి 16 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. సో మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధరే రూ. 450 చొప్పున చూసుకున్నట్లయితే 16 స్క్వేర్ ఫీట్ ఏరియాకి వచ్చేసరికి మనకి రూ. 7,200 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అంటే కంప్లీట్ గా ఒక యూపీవీసీ విండోస్ అనేది మనకి ఇన్స్టాలేషన్ అనేది చేసి ఇవ్వడానికి కాస్ట్ అనేది రూ. 7,200 అనేది ఒక విండోకి అయితే తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఒక విండోకే మనకి రూ. 7,200 అనేది అయ్యింది అన్నట్లయితే మనం సపోజ్ హాల్లో ఒక 2 విండోస్ అనేవి పెద్దవే పెట్టుకుంటాం 4x4 సైజ్ లో ఉండేవి. అలాగే బెడ్రూమ్ లో 2 బెడ్రూమ్స్ వస్తాయి కాబట్టి మనం 2 బెడ్రూమ్ లో 2 4x4 సైజ్ లో ఉండే విండోస్ 2 పెట్టుకుంటాం. సో అక్కడికి మనకి 4 విండోస్ అనేవి పెద్ద వచ్చినాయి. కిచెన్ లో సింపుల్ గా ఒక 2x2 సైజ్ లో ఉండే చిన్న విండో అనేది పెట్టించుకుంటాం అనమాట. సో ఇప్పుడు మొత్తంగా కలుపుకొని మనకి 5 విండోస్ యూపీవీసీ విండోస్ వీటికి ఎంత కాస్ట్ అవుతుంది అన్నట్లయితే మీకు 4 పెద్దవి వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క దానికి రూ. 7,200 చొప్పునే మనం చూసుకున్నట్లయితే 4 విండోస్ కలుపుకొని రూ. 28,800 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే కిచెన్ లోకి చిన్న విండో ఒకటి పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి ఒక రూ. 1,800 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. మొత్తం కలుపుకొని రూ. 30,600 వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది. ఇది ఓన్లీ ఈ విండోస్ కి అయ్యే ఖర్చు ఇన్స్టాలేషన్ తో కలుపుకొని. కాకపోతే ఇందులో ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి మీకు సపరేటే తీసుకుంటూ ఉంటారండి. అది మీకు ఈ మెటీరియల్ అనేది మన ఇంటికి చేరా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే దాన్ని బట్టి మనకి బేస్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ చేయట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు యూపీవీసీ విండోస్ అనేవి మనం ఎందుకు యూజ్ చేసుకోవాలన్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా యూపీవీసీ విండోస్ నే యూజ్ చేస్తున్నారండి. వీటితో మనకి మంచి ప్రీమియం లుక్ అనేది వస్తుంది. ఎక్కువ విషయం పక్కన పెట్టినట్లయితే ముందుగా మెయింటెనెన్స్ అనేది 0 అయిపోతుంది. ఇవి యూజ్ చేసుకున్నామన్నట్లయితే మనకి మెయింటెనెన్స్ అనేది అసలు ఉండదన్నమాట. మనం జనరల్ గా వుడ్ విండోస్ అలాంటివి ఏమైనా పెట్టించుకున్నామన్నట్లయితే వాటికి తరచూ మనం ఈ టర్మెట్ పట్టకుండా ఉండటం కోసం మెయింటెనెన్స్ కి పెయింట్లు అనేవి వేసుకుంటూ ఉండాలి. సో వాటికి పాలిష్లు అనేవి చేయించుకుంటూ ఉండాలి. సో ఇది ప్రతి 5 years కోసారో లేదా మన ఖర్చు అనేది మెయింటెనెన్స్ పరంగా ఎక్కువే అవుతుంది అనమాట. అదే వన్ టైం మీరు ఈ యూపీవీసీ విండోస్ అనేవి పెట్టుకొని వదిలేశారన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. పెయింట్లు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సో మీకు ఇక్కడ మెయింటెనెన్స్ అనేది 0 అయిపోతుంది. అంతేకాకుండా ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలవు. మనకి వర్షానికి తడిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి. అలాగే కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు శాతం గాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలాంటి చోట వుడ్ గానీ వేరే వేరే మెటీరియల్ గానీ కొంచెం పాడైపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. యూపీవీసీ విండోస్ కు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే దుమ్ము పడ్డా ఏదైనా డస్ట్ పడ్డా ఈజీగా తడిగుడ్డ పెట్టి తుడిచేస్తే
మనకి క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ విండోస్ అనేవి. అలాగే నాయిస్ ని కూడా తగ్గిస్తాయి. ఈ కిటికీలు అనేవి మనం క్లోజ్ చేసేసామన్నట్టయితే బయట ఉండే శబ్దాలు మనకి లోపలికి వినిపించడం చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే లోపల సౌండ్స్ కూడా బయటికి వెళ్లకుండా ఉంటాయి. ఇంకా చాలా మంది అడిగే మేజర్ క్వశ్చన్ ఏంటన్నట్లయితే ఈ విండోస్ పెట్టుకుంటే ఏసీకి ఆగుతుందా, ఏసీ కూలింగ్ అనేది ఆగుతుందా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. సో ఈ విండోస్ అనేవి పెట్టుకోవడం వల్ల మీకు ఏసీకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మీరు ఏసీ కూలింగ్ అనేది మీకు నార్మల్ గా బాగానే నిలబడుతుంది. సో ఈ విండోస్ వల్ల మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇది చాలా మంది యూపీవీసీ విండోస్ అనేవి ఆఫీసెస్ లో అలాగే చాలా చోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇలాంటి చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. ఇన్ కేస్ యూపీవీసీ డోర్లు కూడా పెట్టుకొని లోపల పక్క ఏసీలు పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏసీకి అలాగే ఈ విండోస్ కి ఎటువంటి సంబంధం ఉండదు. కొంతమంది తెలియక లేకపోతే ఎవరైనా చెప్తే వినో కామెంట్లు అలాంటివన్నీ కూడా పెడుతున్నారు. సో ఏసీకి ఈ విండోస్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇవి పెట్టుకున్నా సరే మనం ఏసీ అనేది నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. మీ కూలింగ్ అయితే తగ్గదు. అలాగే వేసవిలో వచ్చే వేడిగాలులు అన్నమాట, మనకి వడగాల్పులు అంటారు కదా, అలాంటి వేడిగాలులను కూడా తట్టుకొని ఇవి మన్నగలవు. లోపలికి ఎటువంటి వేడిగాలను అయితే రానివ్వదు. తక్కువలో తక్కువ వీటి యొక్క లైఫ్ అనేది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అలాగే ఒక మేజర్ బెనిఫిట్ ఏంటన్నట్లయితే టర్మెట్ అనేది అస్సలు పట్టదు అనమాట వీటికి. చాలా మంది ఏరియాలో చెదల ప్రాబ్లం తో ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళు ఎలాంటి క్వాలిటీ ఉన్న వుడ్ తీసుకొని దర్వాజాలు కిటికీలు అనేవి పెట్టించినా సరే చెదలు అనేది పట్టేసి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి కిటికీలన్నీ కూడా పుచ్చిపోవటం, ఈజీగా ఊడిపోవటం, పగిలిపోవటం, వేసిన పెయింట్లు పాలిష్లు కలర్లు షేడ్ అయిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటి కారణం అన్నట్లయితే టర్మెట్ చెదలు అనేది తినేయటం అనమాట. ఈ సమస్య చాలా ఏరియాస్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలా చెదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఈ యూపీవీసీ విండోస్ అనేవి నెంబర్ 1 గా అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేట్ మెటీరియల్ అన్నట్లయితే ఈ యూపీవీసీ విండోసే. ఇంకా వేరే కూడా ఉన్నాయి, కానీ వాటికన్నా ఇవి కొంచెం తక్కువ ప్రైస్ లోనే వస్తాయి కాబట్టి మనకి మీడియం బడ్జెట్ లో నెంబర్ 1 గా సూట్ అయ్యేవి ఈ యూపీవీసీ విండోస్. కాకపోతే వీటిలో మనకేంటన్నట్లయితే ఒక డోర్ మాత్రమే స్లైడింగ్ చేసుకోవడానికి యూజ్ఫుల్ గా అయితే ఉంటుంది. 2 డోర్లు ఓపెన్ చేసుకోవాలి నార్మల్ విండో లాగా అయితే కుదరదండి. దీనిలో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక విండోని మాత్రమే మనం స్లైడింగ్ చేసుకోగలం స్లైడింగ్ విండోస్ లో అయితే. అదే మీకు ఓపెనబుల్ విండోస్ లో అన్నట్లయితే 2 విండోస్ మీకు ఓపెన్ చేసుకునే విధంగా ఉంటాయి. వీటిలో కూడా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. స్లైడింగ్ విండోస్ కావాలా, లేకపోతే కేస్మెట్ విండోస్ కావాలా, ఓపెనబుల్ విండోస్ కావాలా, ఇలా రకరకాల విండోస్ అయితే ఉంటాయి. మీరు తీసుకునే విండోని బట్టే మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట, దాని యొక్క డిజైన్ ని బట్టి. మీకు నార్మల్ స్లైడింగ్ విండోస్ అయితే మనం చెప్పుకున్నట్లు 450 రూపాయలు 500 రూపాయలు ఈ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి. అదే మీకు కేస్మెట్ విండోస్ అలాగే ఓపెనబుల్ విండోస్ అన్నట్లయితే ఒక 20 రూపీస్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రైస్ వారీగా. అలాగే వీటిలో కలర్స్ పరంగా అన్ని రకాల కలర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో అయితే ఉండవండి మీడియం బడ్జెట్ లో వచ్చే వాటిలో. అదే మీకు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 1000 అంతకన్నా ఎక్కువ పడేవి మీరు మంచి కంపెనీ మంచి బ్రాండెడ్ లో తీసుకునే పని అయితే వాటిలో మీకు కలర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. మనకి చుట్టూ ఉండే ఫ్రేమ్ అనేది వైట్ కలర్ లో కాకుండా మనకి వుడెన్ స్ట్రక్చర్ ఉండే ఫ్రేమ్స్, అలాగే రోజ్ వుడ్ ఫ్రేమ్స్ ఆ టైప్ లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వాటికి సంబంధించి అసలు అది కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దానికి దీనికి చాలా ప్రైస్ వేరియంట్ అనేది చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఇలా మీరు పెట్టేదాన్ని బట్టే మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యూపీవీసీ విండోస్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరి ఒక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.